ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూది గంతములందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు ఇక్కడ ఎలాంటి దేవుడు అంట? మన దేవుడు మనలను ప్రేమించు దేవుడు. ఎలాంటి దేవుడు అండి మన దేవుడు? మనలను ప్రేమించే దేవుడు. మనల్ని మనుషులు ప్రేమించి వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారేమో, కానీ దేవుడైతే మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడండి. ఎలా రుజువు చేస్తున్నాడంటే ఆయన తన ప్రేమించిన వాళ్ళ కోసం సహితము ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పెట్టగలిగిన దేవుడండి మన దేవుడు. అలాంటి దేవునిని నమ్ముకున్న మనము, దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన మనము కూడా ఎదుటి వారికి ప్రేమను పంచేవారిగా ఉండాలని దేవుడు వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడండి ఆయన? మన పాపముల నుండి. ఇంకా దేంట్లోంచి మనల్ని రక్షిస్తున్నాడంటే ఆయన తన రక్తము వలన. ఏంటండి? తన రక్తము వలన, తన సొంత రక్తము వలన తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. అయితే ఇప్పుడు వరకు విడిపించబడలేని వాళ్ళు, ఇప్పుడు వరకు ఆయన మన కోసం చనిపోయాడని, మన కోసం రక్తము కార్చాడని, మనల్ని ప్రేమించుచున్నాడని, మనల్ని రక్షించగలిగిన దేవుడని ఎవరైతే నమ్మకుండా ఉన్నారో ఇప్పుడైనా నమ్మమని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే మన పాపములను మనల్ని విడిపించగలిగిన సమర్థుడైన. ఇంకా మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక అంటున్నాడు. ఇంకా ఎందుకు మనల్ని రక్షిస్తున్నాడంటే ఆయన చూడండి, ఎందుకు మనల్ని ఆయన రక్షిస్తున్నాడంటే మనము నరకములో నలిగిపోవుట ఆయనకి ఇష్టం లేదండి. ఎందుకంటే ఇంకా గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఈ రక్తము ద్వారాగా పాపక్షమాపణ, పూర్తి పాపక్షమాపణ లేదని చెప్పి ఆయన స్వయముగా ఏ మనుషుని ద్వారాగైతే పాపం వచ్చిందో అలాగే మానవ రూపానికి దాల్చి ఆయన మన పాపాల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మన కోసం బలి అయిపోయి మరలా తిరిగి 3వ దినాన లేచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా మన కోసం రావడానికి. ఎందుకు తండ్రి దగ్గరికి వెళ్తున్నాడంటే ఎవరైతే రక్షింపబడుతున్నారో, ఎవరైతే పాపం అంటే సిగ్గు, నరకం అంటే భయం కలిగి ఉంటున్నారో వాళ్ళ కోసం స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. స్థలము సిద్ధపరచ వెళ్ళి మరలా మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు మనకున్న రక్షణను, మనకిచ్చిన ఆ యొక్క ఆయన ఇచ్చిన రక్షణ మనము కాపాడుకునే వారిగా ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగునే గాక. ఒకవేళ ఇప్పుడు వరకు రక్షణలోకి అసలు నడిపించబడలేకపోయినట్లయితే ఇప్పుడు వాక్యం విన్న తర్వాత అయినా సరే రక్షణలోకి నడిపించబడడానికి ఆయన వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇంకా మనల్ని ఆయన యాజకులుగా చేసుకుంటున్నాడు. ఎందుకు యాజకులుగా చేసుకుంటున్నాడంటే ఆయన మనల్ని తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేవాడిగా ఉన్నాడు. ఇంకా ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడండి? ఆయన మేఘాల మించి వస్తున్నాడంటే అండి, మేఘాలు ఆయన్ని ఒక రథములాగా తీసుకొస్తున్నాయండి. మేఘాల మించి ఆయన వచ్చేటప్పుడు ఇక్కడ ప్రతి నేత్రము చూస్తుంది అంటున్నాడు.
అంటే అందరూ చూస్తారంట, కానీ ఆయన వచ్చినప్పుడు కొందరు మాత్రమే వెళ్ళేవారుగా ఉంటున్నారంట. ఆ మిగిలిన వారు ఏం చేస్తున్నారంటే, అయ్యో ప్రభువా నన్ను తీసుకెళ్ళని రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారంటండి. అయితే ఇప్పుడు వాక్యముతో ఆయన హెచ్చరిస్తున్నాడు. రొమ్ము కొట్టుకొని ఏడ్చే స్థితిలో ఉన్నావా? లేకపోతే ఆయన వచ్చినప్పుడు వెళ్ళే స్థితిలో ఉన్నావా అని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఒకవేళ సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత అయినే మనము అందరము కూడా ఒకవేళ ఏమైనా లోటుపాట్లుంటే సరి చేసుకొని ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళడానికి, రొమ్ము కట్టుకుని ఏడ్చే స్థితిలో కాకుండా ఆయనతో సంతోషంగా వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.